నేనైతే దీన్ని 450 తీసుకున్నా ఇట్లా. సో ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది, ఇది ఒకటి తీసుకున్నా. దీనికి ఇట్లా హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే చార్మినార్ షాపింగ్ హాల్ వీడియో చేయబోతున్నాను. సో ఎవరైనా చార్మినార్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అందరు చూసి ఇక్కడికి వచ్చేయండి. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేనైతే ఫస్ట్ చార్మినార్ అంటే బ్యాంగిల్స్కి ఫేమస్ కదా, నేను బ్యాంగిల్స్తో స్టార్ట్ చేయబోతున్నాను. అక్కడ ఏం తీసుకున్నాము, బ్యాంగిల్స్ కాకుండా ఇంకేమేమి తీసుకున్నా, సో దాని ప్రైస్తో సహా అన్నీ చెప్పబోతున్నాయి ఈ వీడియోలో. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ పర్ల్ బ్యాంగిల్స్ సెట్ చూపిస్తాను మీకు. ఈ పర్ల్ బ్యాంగిల్స్ చూసినారా అసలు ఎంత బాగున్నాయో. సో ఇవైతే మనం ప్లెయిన్ శారీస్ మీదకి, అంటే ఖాదీ శారీస్, కాటన్ శారీస్ ఇట్లా ఏదైనా వేసుకుంటాం కదా, వచ్చే సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా ట్రెడిషనల్గా ఉంటుంది వేసుకుంటే. మనకి మంచి కలర్ బ్యాంగిల్స్తో పేరప్ చేసినా కానీ, లేకపోతే ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్తో పేరప్ చేసినా కానీ చాలా బాగుంటాయి ఇవి. మంచి ఏంటి అథెంటిక్ వైబ్ అయితే ఇస్తాయి. సో ఇది తీసుకున్నాను ఒక పేర్. ఇది 100 రూపీస్ పడ్డాయి ఫోర్ బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ బ్యాంగిల్స్. సో ఈ బ్లూ బ్యాంగిల్స్ కూడా 100 రూపీస్కి 4 పీసెస్ అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి. పేస్టల్ కలర్స్ అయితే అక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో స్కై బ్లూ బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ బ్లాక్ బ్యాంగిల్స్. ఇది చూసారు ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఎంత పిచ్చిగా నచ్చేసినాయి అంటే అసలు చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్. దీనికి మంచిగా ఒక సైడ్ ఏమో ఇట్లా స్టోన్ ఫినిషింగ్ వచ్చింది, ఇంకో సైడ్ ఏమో ఇట్లా బ్లాక్ బీడ్స్తో ఉంది. ఎప్పుడైనా మనం ఇట్లా బ్లాక్ శారీ కానీ బ్లాక్ డ్రెస్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు అనార్కలీస్ పైకి చాలా బాగుంటుంది. సో ఇవి తీసుకున్న ఒక పేరు. ఇవి కూడా 100 రూపీస్కి 4. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం బ్యాంగిల్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర. సో నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అనమాట, మల్టీ కలర్ బ్యాంగిల్స్. ఇవి కూడా 100 రూపీస్కి 4 సెట్స్ అనమాట, అదే 4 పీసెస్. ఇవి కూడా చాలా బాగుంటాయి, అన్నిటి మీదకి వేసుకోవడానికి. ఒకటి మల్టీ కలర్ ఉండాలని ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్. మనం అంటే గోల్డ్ ఇంకా సిల్వర్ కాకుండా రోజ్ గోల్డ్ ఇంకా దేని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు కదా. సో ఇవి తీసుకున్నా అనమాట, రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్. ఇవి కూడా 100 రూపీస్కి 4 పీసెస్. అండ్ నెక్స్ట్ ఇవి 2. ఇది 150 రూపీస్. కొంచెం కడా టైప్ ఉంది కాబట్టి ఇది సింగిల్గా. ఇది 150కి 2 ఇచ్చినారు, కనిపిస్తుందా మీకు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్ సెట్స్ అనమాట. ఇవి అంటే ఫ్రాక్స్ పైకి వేసుకోవడానికి కొంచెం బ్రేస్లెట్ టైప్ ఉంటుంది కదా లుక్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ అదే దాంట్లో కొంచెం ఇట్లా ఫ్లోరల్ టైప్, కుందన్ టైప్ ఉండేటివి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి 100కి 2. కొంచెం ఫ్యాన్సీ ఉన్నవైతే 100కి 2 ఇచ్చినారు, కనిపిస్తుందా మీకు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేది మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఉగాది అట్లాంటివి. మనం శారీస్ వేసుకున్నప్పుడు మంచిగా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చాలు అనుకునేలాగా ఇది ఒకటి తీసుకున్నా నేను. ఇది కూడా 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ అనుకుంటా. అన్నీ ఒకటే దగ్గర పర్చేస్ చేసినా కాబట్టి. సో దీనికి ఒక దగ్గర అయితే ఇట్లా పింక్ వచ్చింది, ఇంకా గ్రీన్, పింక్ అండ్ గ్రీన్లో ఉన్నాయి బ్యాంగిల్స్. ఇది బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. అండ్ ఇది చిన్నపిల్లలవి. ఇంకా చిన్నపిల్లలకు కూడా చాలా కలెక్షన్ ఉంది అక్కడ, కానీ పెద్దవాళ్ళకైతే చాలా బాగున్నాయి. సో ఈ చిన్నపిల్లలకైతే ఇట్లా వస్తున్నాయి అన్నమాట. 4 పర్ల్స్ వేసేమో 1 ఇయర్ బేబీకి అట్లా వస్తాయి ఇవి. ఇది కూడా 100 రూపీస్. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ప్రైస్ 100 రూపీస్కి ఇస్తున్నారు. సో ఇది మన బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేస్లెట్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇది చూసినారా ఎంత క్యూట్ ఉందో. నేను అన్ని గోల్డ్ ఇంకా ఏంటి రోజ్ గోల్డ్ అనే తీసుకున్నా కదా, ఇది ఒకటి సిల్వర్ది తీసుకున్నాను పేరప్ చేసుకోవడానికి, ఫ్రాక్స్ పైకైనా దేనిపైకైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్ గోల్డ్లోనే ఇంకొక బ్రేస్లెట్ అన్నమాట. ఇది ఇట్లా ఏంటి ఇది హుక్ టైప్ ఉంది.
ఇంకోటేమో ఇట్లా నేను ఇట్లా ఓపెన్ అప్ చేస్తారు కదా, ఇట్లాంటిది ఇది తీసుకున్నాను ఒకటి. సో ఇదొకటి ఇట్లా 4 క్లౌడ్ షేప్లో ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ ఇవి అయిపోయిన తర్వాత ఇవి 100 రూపీస్ ఈచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పర్ల్ సెట్స్ తీసుకున్నాను. ఇట్లా పర్ల్ చైన్స్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కదా. సో ఏదైనా శారీ పైకి అట్లా వేసుకోవడానికి. దీనికైతే ఏంటి కమ్మలు కూడా వచ్చినాయి చిన్నవి. ఇది మెరూన్ అండ్ గ్రీన్లో ఉంది కాబట్టి దీనికైతే గ్రీన్ కలర్ కమ్మలు అయితే వచ్చినాయి ఇట్లా. సో దీనికి మెరూన్ కలర్ కమ్మలు కూడా ఇస్తారు అనుకుంటా, ఉన్నాయి అక్కడ, కానీ అయితే ఇదే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో పర్ల్ సెట్ వచ్చేసి ఇట్లా లేయర్స్లో తీసుకున్నా, 2 లేయర్స్. ఇది కూడా 100 రూపీస్ అని అన్నారు. దీనికైతే సపరేట్ ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు. ఇదొకటి 100 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పర్ల్స్లోనే ఇది నవరత్న పర్ల్స్, అన్నిటిపైకి వేసుకోవడానికి వస్తుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను నేను. సో ఇదొకటి నవరత్న పర్ల్స్, అంటే అన్ని డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు కదా మనం, సో అందుకే ఇది తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి హాఫ్ శారీస్ పైకి కానీ చిన్న చిన్న డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు, కామనే కానీ, బట్ స్టిల్ నా దగ్గర ఇది లేదనమాట. సో ఇది స్వాన్స్ ఉండి ఇట్లా కింద రైస్ బీడ్స్ అండ్ ఇక్కడనేమో పర్ల్స్ ఉన్నాయి కదా, సో ఇది తీసుకున్నా. సో ఇది చైన్స్ కలెక్షన్. ఇది అయిపోయిన తర్వాత ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా మినిమలే తీసుకున్నాను నేను. అంటే నేను ఎక్కడికైనా ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడైతే ఒక బడ్జెట్ పెట్టుకుంటాను, ఈ బడ్జెట్లోనే తీసుకోవాలని అదే బడ్జెట్లో తీసుకుంటాను. మళ్ళీ ఫోన్పే అది యూజ్ చేయను అనమాట, ఎందుకంటే దాంట్లో ఎంత మనం ఖర్చు చేస్తున్నా కానీ అది అయిపోతూనే ఉంటాయి. సో అందుకే నేను ఒక బడ్జెట్తోనే వెళ్తాను స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళినప్పుడు. అండ్ ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్లో బుట్టాలు, మనకి జుంకాస్ అక్కడ ఫేమస్ కదా, సో నేనైతే ఇవి తీసుకున్నాను. సిల్వర్ కలర్లో ఉండేవి కనిపిస్తుంది అనుకుంటా. సో ఇవైతే తీసుకున్నాను నేను. ఇది 150 రూపీస్ ఈచ్ పడింది నాకు. 150 రూపీస్ చెప్పినాడు, నేను 100 రూపీస్కి తీసుకున్నా. చెప్పిన కదా బార్గెన్ చేసిన అని చెప్పేసి, అవే ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సిల్వర్లో తీసుకున్నా. నాకు గోల్డ్ దానికంటే సిల్వరే ఇష్టం నాకు, సిల్వర్ ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవడం. సో ఈ సిల్వర్వి తీసుకున్నా. ఇవి కూడా 100 రూపీస్ ఈచ్. ఎట్లా పట్టుకోవాలి దీన్ని కనిపిస్తున్నా. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ పర్ల్ చైన్ ఒకటి తీసుకున్నాను నేను. ఇది 150 రూపీస్ అనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. సో ఇదొకటి. ఇది కూడా అంతే, కింద రైస్ బీడ్స్ వచ్చింది. లాకెట్ డిఫరెంట్గా ఉంది. ఇది రైస్ బీడ్స్ వచ్చినాయి కింద, లాకెట్ కింద. అండ్ ఇవేమో ఇట్లా పర్ల్స్ వచ్చినాయి అన్నమాట, రౌండ్ పర్ల్స్. సో ఇదొకటి తీసుకున్నా. నెక్స్ట్ అయితే చిన్న కమ్మలు, 20 రూపీస్ కమ్మలు అనమాట. ఇవి బాగుంటాయి కదా జీన్స్ పైకి దేనికైనా పేరప్ చేసుకోవడానికి. ఇవి ఒక 20 రూపీస్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్నవి టాప్స్, ఇవి కూడా 20 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇవి గోల్డెన్ బాల్ ఉంది కదా, ఇట్లా మంచిగా ఫ్రాక్స్ పైకి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది 50 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యూట్ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్, ఇది 30 రూపీస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్లో తీసుకున్నా. మనకి ఎప్పుడు గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కామన్ కాబట్టి రోజ్ గోల్డ్లో ట్రై చేద్దామని తీసుకున్నా. పెట్టుకుంటే ఎట్లుంటుందో తెలియదు కానీ ఇవి తీసుకున్నా. ఇవి కూడా 30 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్వి తీసుకున్నా, ఇట్లా లాంగ్ ఒకటి ఉండాలి అని చెప్పేసి ఇది ఒకటి. ఇవి కూడా 30 రూపీస్ అన్నమాట. ఏదో జస్ట్ ఇట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి, అంటే డిఫరెంట్ కలర్స్లో ఇంకా అన్నీ కవర్ చేసినాను నేను మోస్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్లో ఉంటాయి కదా, ఇవి దీన్ని ఏం మెటల్ అంటారో నాకు తెలియదు కరెక్ట్గా, బట్ ఇది ఒకటి తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ పర్ల్స్తోనే చాలా లాంగ్ అయిపోతే షార్ట్ కూడా తీసుకుందామని చెప్పి షార్ట్లో కొంచెం చిన్నగా ఉండేలా ఇవి తీసుకున్నా. అంటే అవి సెట్ అవ్వకపోతే ఇవి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. ఇది కూడా 30 రూపీస్. ఇంకొకటేమో మంచి నెక్ పీస్ ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది ఇది. ఇది వాడు చెప్పడం అయితే 750 చెప్పినాడు. నేను మీషోలో అప్పుడు చూద్దాం అనుకున్నాను, నాకు అక్కడ సిగ్నల్స్ లేవు, సో అందుకే చూడలేకపోయినా. బట్ ఇంటికి వచ్చినాక చూస్తే అయితే నేను తీసుకున్న దానికంటే మీషోలో రేట్ ఎక్కువనే ఉంది. ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? వాడే చైన్ సెట్ చేసేస్తాడు అన్నమాట మనకి. సో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు?
ఈ పీస్ అయితే నేనైతే 750 చెప్పినాడు, నేనైతే దీన్ని 450కి తీసుకున్నాను. దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చినాయి, అనిపిస్తుందా? సో పింక్ అది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్స్. సో నేను 3 టాప్స్ తీసుకున్నాను. ఒక షాప్ చూపించిన కదా మీకు, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లో ఉంది ఒక షాప్. అక్కడ నేను షాప్ చేసిన షార్ట్ టాప్స్ అని చెప్పాను కదా నా లాంగ్ వీడియోలో. సో ఇది ఒక టాప్ తీసుకున్నాను నేను అక్కడ. ఈ బటర్ఫ్లై ఇది ఫ్రాక్ కాకుండా టాప్ లాగా తీసుకున్నాను ఇట్లా. సో ఇది వచ్చేసి 300 రూపీస్. ఇట్లా వెనకాల జిప్ ఉంది, కొన్నిటికి జిప్ లేదు, కొన్నిటికి ఉంది. సో నేను జిప్ ఉన్నదే ప్రిఫర్ చేసిన. అండ్ దీనికి ఇట్లా సైడ్కి ఇట్లా కట్టుకోవడానికి ఇవి కూడా వచ్చినాయి. అంటే మనకి సైజు అంటే ఆల్ట్రేషన్ చేయకపోయినా అవసరం లేదు, వెనకాలకి టై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. అంటే వచ్చేది సమ్మర్ కూడా కాబట్టి కాటన్ టాప్స్ ప్రిఫర్ చేయడం మంచిది కాబట్టి సో ఇది తీసుకున్నాం ఒకటి. ఇది ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్. ఈ టాప్ అయితే చూడగానే నాకు బాగా నచ్చింది. నాకు తెలియదు అంటే వాష్ చేసిన తర్వాత ష్రింక్ అయితే లేదా తెలియదు, కానీ ఇదైతే బాగుంది. చూసినారా, రెడ్ వర్క్ బాగా నచ్చింది నాకు. ఈ కలర్ కూడా మంచిగా ఉంటుంది, ఈ కలర్ కూడా మంచి క్లాసిక్ లుక్ ఇస్తుంది అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నా. ఈ టాప్ అయితే నాకు ఎంత నచ్చిందంటే, నాకు కాలర్ అంటే ఇట్లా నెక్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇష్టం నాకు. సో ఇది ఒక కాలర్ టాప్, ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నా. దీనికి ఇట్లా మిడిల్లో వచ్చినాయి అన్నమాట హుక్స్, ఇవన్నీ మిడిల్ పార్టిషన్ లాగా. సో ఇది నాకు నచ్చింది, ఇది ఒకటి తీసుకున్నా. సో ఇది కూడా, ఇది ఇంకా ఈ పింక్ టాప్, ఈ 2 టాప్స్ 250 రూపీస్, అదొకటేమో 300 రూపీస్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఈ క్యూట్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను నేను. అంటే దగ్గర ఇట్లాంటి టైప్ బ్యాగ్స్ లేవు, వేరే స్లింగ్ బ్యాగ్స్ అట్లున్నాయి కానీ ఇది లేదనమాట. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నా. ఇది 200 రూపీస్ పడింది నాకు. సో దీని లోపల ఎట్లుంటుందంటే ఇట్లా, సో ఇక్కడ ఒకటి చిన్న ఏంటి నెట్తో ఒక పార్టీషన్ ఇచ్చినది ఇక్కడ ఇట్లా చిన్నగా. మన ఫోన్స్, లిప్స్టిక్స్ ఇట్లా చిన్న చిన్న వేసుకోవడానికి సో ఇది ఒకటి తీసుకున్నాం అన్నమాట. దీనికి ఒకటి ఇట్లా మంచిగా స్ట్రాప్ వచ్చింది అండ్ ఇది డిటాచబుల్ కూడా. సో ఇది ఒకటి తీసుకున్నా, ఇది ప్లాస్టిక్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ ఎంత అనుకుంటున్నారు ప్రైస్? నేను అక్కడ చెప్పిన కదా మీకు, ఈ కలంకారీ ప్రింట్ బ్యాగ్స్ అన్నీ 250 రూపీస్కి ఏదో ఇస్తున్నారని, 50 రూపీస్కి కూడా ఇచ్చినవి ఉన్నాయని చెప్పి నేను ఒకటి తీసుకున్నాను చెప్పి ఈ బ్యాగే అది. సో దీన్ని మనం బ్యాక్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినారు కదా ఇవి, ఇక్కడ దీంతో ఇట్లా బ్యాక్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, దీన్ని స్ట్రాప్ అడ్జస్ట్ చేసుకుంటే. అండ్ ఇది వచ్చి లోపల బాగానే ఉంది, స్పేషియస్ అంటే సరిపోతుంది మనకి, అంటే చిన్నగా బయటికి తీసుకెళ్ళడానికి. కవర్ ఉంది, కవర్ కూడా తీయలేదు ఇంకా నేను. అండ్ నెక్స్ట్ ముందు ఒక జిప్ ఇచ్చినారు, సో ఇది ఒక జిప్ అన్నమాట. సో that's all for this vlog guys. I hope you all liked it. So మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే do like, share and subscribe to my channel. See you in the next vlog. Bye bye.